హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఈరోజు చిన్న టాపిక్, సీజనల్ ఫ్రూట్ తాటి ముంజలు వచ్చేసాయి కదా. వాటి అమ్మకాల జోరు కూడా మొదలైంది. ముఖ్యంగా తాటి ముంజలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు అని అనుకుంటున్నా. మ్యాక్సిమం తాటి ముంజలు ఓన్లీ సమ్మర్ సీజన్లో మాత్రమే వస్తాయి. వాటి యొక్క ఉపయోగాలు చాలా 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 ఉన్నాయి. వాటి గురించి టేస్ట్ కోసం తినేవాళ్ళు కొంచెం మంది అయితే వాటిని వాటి ఉపయోగాలు తెలుసుకుని తినే మందిలో అతి తక్కువ మంది ఉంటారనేది నా ఉద్దేశం. తాటి ముంజల వల్ల ప్రధానమైన కారణాలు, ఉపయోగాలు ఏంటంటే, అది సరదాగా టైంపాస్కి తినే ఫ్రూటే కాకుండా దానివల్ల ఎన్నో లాభదాయకమైన ఆరోగ్యాలు ఉన్నాయనేది స్పష్టమవుతుంది. అవి ఏంటనేది నేను ఈ క్షణం మీ ముందు ఉంచబోతున్నా. సమ్మర్ సీజన్లో అంటే వేసవికాలంలో మాత్రం వచ్చి తాటి ముంజలు చాలా విరివిగా దొరుకుతూ ఉంటాయి. బయట అవి ఎక్కువగా పంట పొలాల్లో కూర్చుని అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసుకుని తింటే ఆ మజానే వేరు కదా. మేమైతే అలాగనే ఎంజాయ్ చేసేవాళ్ళం. ప్రతి సమ్మర్ సీజన్లో కూడా మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేలోకి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ముంజికాయలన్నీ కోసుకొని అవి ఫ్రెష్గా అప్పటికప్పుడు తినేసి, తర్వాత అవి అరగడం కోసమని మ్యాంగోస్, మామిడికాయలు కోసుకుని ఉప్పు కారాలు నంచుకుని మరీ తినేవాళ్ళం. చాలా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ అదే సీజన్ వచ్చేసింది. నాకైతే చాలా 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 ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు కోసుకు తినాలి అని. వాటి వల్ల, తాటి ముంజల వల్ల ముఖ్యమైన ఉపయోగాలు ఏంటంటే, తాటి ముంజల్లో ప్రధానంగా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అదేవిధంగా ఐరన్ కంటెంట్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, మెగ్నీషియం కూడా ఉంటుంది తాటి ముంజల్లో. వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే, చాలామందికి ఈ సమ్మర్ సీజన్ అంటే వేసవికాలంలో స్కిన్ ర్యాషెస్ వచ్చేస్తూ ఉంటాయి. అంటే చిన్న చిన్న చెమట పొక్కుల్లాగా రావడం, ఎక్కువ ఇచ్చింగ్ రావడం, అంటే ఒళ్ళంతా దురదలు పట్టేయడం, ఇలాంటివి చాలా చాలా మందికి చూస్తూ ఉంటాం. ముఖ్యంగా చాలా మందిలో రక్తహీనత అనేది ఉంటుంది. బ్లడ్ తక్కువగా ఉండడం అనేది ఉంటుంది. ఇంకా ఇందులో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ముంజికాయలు తినడం వల్ల రక్తహీనత అనేది కూడా కంట్రోల్ అవుతుంది. మెగ్నీషియం, ఫాస్ఫరస్లు కూడా ఉంటాయి. వాటి వల్ల అనేక రకమైన హెల్తీ హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఏదైతే మీరు సమ్మర్ సీజన్లో చాలామంది స్కిన్ ర్యాషెస్తో బాధపడతారో, చెమట పొక్కులతో ఇబ్బంది పడతారో, ఒళ్ళంతా అగిడిమంటలు వస్తూ ఉంటాయో, అలాంటి వాళ్ళకి ఈ యొక్క ముంజికాయ నుంచి లోన గుజ్జు రసం ఉంటుంది కదా, అది ఒక బౌల్లోకి తీసుకుని దాన్ని వాటర్లాగా బాగా రబ్ చేసి బాగా మెత్తగా చేసుకుని, ఎక్కడైతే చెమట పొక్కులు ఉన్నాయో, అదేవిధంగా ఎక్కడైతే ర్యాషెస్ వచ్చి మంటలు ఉంటున్నాయో అక్కడ రాస్తూ ఉంటే క్రమక్రమంగా తగ్గిపోయి ఆ యొక్క బాధ నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది. ఇంకా ఇందులో విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఇవి జుట్టు ఊడిపోయే వాళ్ళకి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. అంటే బాడీలోకి లోనకే తీసుకోవాలి. ఇది మౌత్ ద్వారా తినడం ద్వారానే ఆ యొక్క మినరల్స్ అనేవి లోనున్న జుట్టు కుదుళ్ళకి అందుతూ ఉంటాయి. ఆ విధంగా బాడీలోని విటమిన్స్, మినరల్స్ పెరగడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా ఎవరైతే దాహార్తికి అయిపోతూ ఉంటారో, అంటే సమ్మర్ సీజన్లో ఎక్కువగా చాలా చాలా దాహం వేస్తుంది. ఎన్ని డ్రింక్స్ తాగండి, ఎన్ని కొబ్బరి నీళ్ళు తాగండి, లేదంటే వాటర్ తాగుతూ ఉండండి, మంచినీళ్ళు ఇవన్నీ తాగుతూ ఉన్నా సరే దాహం అనేది కంట్రోల్ అవ్వదు. కానీ ఈ యొక్క ముంజికాయ రసం తాగడం వల్ల, తాటి ముంజల్లో ఉండేటువంటి ఆ రసం తాగడం వల్ల చాలా వరకు ఆ దాహార్తిని కంట్రోల్ చేయవచ్చు. అంత ఉపయోగకరమైనది ఇది. వీటిల్లో ఉండే యొక్క బెనిఫిట్స్ వల్ల చాలా చాలా మందికి తెలీదని అనుకుంటున్నాను. కానీ ఈ యొక్క బెనిఫిట్స్ తెలిస్తే ఇంకా మజా చేస్తూ, ఎంజాయ్ చేస్తూ తింటారని అనుకుంటున్నా. మీరు చాలా వరకు బయట అమ్మే అతి తక్కువ మందికి, అంటే సిటీస్‌లో ఉండే వాళ్ళందరికీ కూడా బయట తీసి విరివిగా ఒక్కొక్కటి ఇచ్చి అమ్ముతూ ఉంటారు. ఆటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటూ ఉంటారు.
ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల అందులో ఉండే మినరల్స్ తగ్గే ఛాన్సెస్ చాలా వరకు ఉంది. అందుకనే మీరు తీసుకున్న వెంటనే ఇంటికి తీసుకెళ్ళి ఫ్రెష్‌గా క్లీన్ చేసుకొని, దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టకుండానే తినడం చాలా చాలా బెటర్ అనేది నా ఉద్దేశం. అంటే దాంట్లో ఉండే పోషకాలు గాని, మినరల్స్ కానీ మీకు పుష్కలంగా అందుతాయి బాడీకి. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఐస్ కంటెంట్ పెరగడం వల్ల కూడా ఏంటి మినరల్స్ అనేవి పోతాయి అందులో. పుష్కలంగా లభించవు. ఈ తాటి ముంజల్ని ఎవరు కూడా మిస్ అవ్వకుండా సమ్మర్ సీజన్‌లో బాగా ఎంజాయ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేయండి. చాలా వరకు సీజనల్ ఫ్రూట్స్ అని అంటూ ఉంటాం కదా! భగవంతుడు ప్రతి సీజన్‌లోనూ ఆ యొక్క కాలానుగుణంగా ఉండేటువంటి ఫ్రూట్స్ కానీ, దుంపలు గానీ అనేక రకాలమైన పంటలు పండించడం జరుగుతుందనమాట. అంటే ఆ టైంలో అవి వస్తూ ఉంటాయి. మిగతా టైంలో రావు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఏ కాలంలో వచ్చే ఫ్రూట్స్ కానీ, లేదంటే వెజిటబుల్స్ కానీ, లేదంటే ఇంకా రకరకాలైన పండ్లు గానీ అన్నీ కూడా ఏ సీజన్‌లో వచ్చి ఆ సీజన్‌లో మిస్ అవ్వకుండా తింటే చాలా వరకు అనారోగ్యం అనేది మనిషికి రాదు. అంత ఉపయోగకరమైనవి వీటిలో ప్రకృతి అందించే యొక్క ఫలాల్లో దాగి ఉంది. ప్రతి ఒక్కరు నా వ్యూయర్స్ అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు తాటి ముంజల యొక్క ఉపయోగాలు, లాభాలు అన్నీ కూడా తెలుసుకొని దాన్ని ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా తిని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకేనా? దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యొక్క సమ్మర్ సీజన్‌లో ప్రతి ఒక్కరు కూడా తాటి ముంజలు బాగా ఎంజాయ్ చేయండి. ఫ్రెష్‌గా వీలైతే కుదిరితే మీరు చెట్ల దగ్గరికెళ్ళి ఫ్రెష్‌గా అప్పటికప్పుడు కోయించుకొని తినడమే చాలా చాలా వరకు బెస్ట్. కుదరని వాళ్ళైతే వాళ్ళు ఎక్కడన్నా కొనుక్కొని ఫ్రిడ్జ్‌ల్లో పెట్టకుండా డైరెక్ట్‌గా క్లీన్ చేసి తినడం చాలా బెస్ట్. దాంట్లోని బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు హెల్త్‌కి ఎంతగానో ఉపయోగపడతా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాగా ఎంజాయ్ చేస్తారని ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి వడదెబ్బలకు గురి కాకుండా ఈ యొక్క సీజనల్ ఫ్రూట్ అంటే తాటి ముంజల్ని బాగా తింటూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.